హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 103 డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, వీటిలో క్రెడిట్ అయినవి ఎన్ని, క్రెడిట్ కానివి ఎన్ని, వీటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు పీఆర్సీ బకాయిలు అరియర్స్ చెల్లింపులు వాటిని తనిఖీ చేసుకునే విధానంపై ఆహ్, స్ సమాచారం అయితే చూద్దాము. ముందుగా బకాయిల పట్ల అవగాహన. ఫ్రెండ్స్, మనకు బకాయిల పట్ల అవగాహన అయితే ఉండడం ఎంతో ఉపయోగకరము. సో, ఈ విధంగా అవగాహన లేకపోవటం వల్లనే చాలామంది తమ రిటైర్మెంట్ సమయంలో ఎన్నో ప్రయోజనాలు కోల్పోతున్నారు. అలాగే చాలామందికి వారికి వచ్చే లీవ్స్‌కు సంబంధించి కూడా అవగాహన లేక చాలామంది లీవ్స్‌ని కోల్పోతున్నారు. హ్మ్. సో, ఉదాహరణకు ఆహ్, మనకు సరెండర్ లీవ్స్ 300 పరిగణలోకి తీసుకుంటారు ఎన్ని ఉన్నా సరే. సో, తెలియక ఎక్కువ సరెండర్ లీవ్స్ ఉన్నాయంటే అవి వేస్ట్ అయినట్టే. సో, ఈ విధంగా ప్రతిదీ ప్రణాళిక అన్నమాట. మనకు రావాల్సిన అరియర్ అమౌంట్ అయితేనేమి, మనకు రావాల్సిన సెలవులైతేనేమి, మనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, ప్రతిదీ కూడా ముందస్తు ప్రణాళికతో జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు ఆ సమయంలో సులువుగా పని అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బకాయిలు తెలుసుకోవడము ఎంతో సులభం. ఎందుకంటే వారికి ఎవరికి వాళ్ళకి ఇంత ప్రభుత్వం నుంచి ఇంత అంచనాగా సో 2,00,000, 3,00,000 ఎంతైతే అంత, ఇంత రావాల్సి ఉంది అని ఒక ఐడియా అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. సో, ముఖ్యంగా మనం ఉద్యోగులకు తమకు ఎన్ని రకాల బకాయిలు రావాలి, ఎన్ని క్రెడిట్ అయ్యాయి అనే అంశాలపైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకైతే 2020 పీఆర్సీ తర్వాత వచ్చిన 3 టీఏ బకాయిలు ఇన్‌స్టాల్‌మెంట్స్ సంబంధించి ఇప్పటికి చాలామందికి క్రెడిట్ అయితే కాలేదన్నమాట. అవి పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే బకాయిలను ఎలా తనిఖీ చేసుకోవాలో కూడా చూద్దాము. బకాయిల వివరాలను తనిఖీ చేయడానికి ఐఎఫ్ఎంఐఎస్ యాప్ లేదా పోర్టల్‌ను ఉపయోగించాలి. ఇందులో నెలవారీగా మరియు సంవత్సరం వారీగా అమౌంట్ అనేది డిడక్షన్ అయ్యిందా? లేదా క్రెడిట్ అయ్యిందా? అనేది స్పష్టంగా తెలుస్తుంది. మూడోది గతంలో విడుదలైన ముఖ్యమైన డీఏ జీవోలు విడతల వివరాలు. గత ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటి వరకు వివిధ జీవోల ద్వారా ప్రకటించిన డీఏ బకాయిలు విడతల వారీగా ఇలా ఉన్నాయి. ముఖ్యంగా జీవో ఎంఎస్ నంబర్ 3 3 డీఏలకు సంబంధించి 3 విడతల బకాయిలు. చాలామందికి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయండి. జీఓఎంఎస్ నంబర్ 9 ప్రకారంగా 8 విడతల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జీఓఎంఎస్ నంబర్ 50 ప్రకారంగా 17 విడతల బకాయిలు, అలాగే జీఓఎంఎస్ నంబర్ 120 ద్వారా 17 విడతల బకాయిలు, జీఓఎంఎస్ నంబర్ 13 ద్వారా 28 విడతల బకాయిలు, జీఓఎంఎస్ నంబర్ 2 ద్వారా 30 విడతల బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వీటిపైన ఎంతొస్తుందనేది క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వారి బేసిక్ పేని ఆధారంగా చేసుకొని. ఇవి తర్వాత జిల్లాల వారీగా చెల్లింపుల పద్ధతులు. బకాయిల చెల్లింపులన్నీ కూడా జిల్లాల్లో ఒకేలాగా లేవండి. ఇటీవల కొన్ని జిల్లాల్లో సిపిఎస్ ఉద్యోగులకు 4 లేదా 5 విడతలుగా పడగా, మరికొన్ని చోట్ల కేవలం 2 విడతలు మాత్రమే పడ్డాయి. సో, తక్కువ మొత్తంలో ఉన్న బిల్లులు వేగంగా క్లియర్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ మొత్తం పెద్ద బిల్లులన్నీ గూడా సమయం పడుతోంది అని గమనించగలరు. ఇక డీడీఓ లాగిన్ తనిఖీ. బకాయిలు రానట్లయితే సంబంధిత డీడీఓ లాగిన్ ద్వారా బిల్లులు పెట్టారా లేదా, బిల్లు పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవచ్చు. బిల్లు ప్రాసెస్ అయితేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఒకవేళ ప్రభుత్వం తదుపరి పీఆర్సీని ప్రకటిస్తే పాత బకాయిల బిల్లులు పెండింగ్‌లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు తమ అరియర్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అవి క్లియర్ అయ్యేలాగా చూసుకోవాలి. సో, మొత్తం మీద ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా మరియు
కార్యాలయ పరంగా డీడీఓ ద్వారా బకాయిల స్థితిని పర్యవేక్షించుకోవాలనైతే సూచించడమైనది.